ఏమయ్యా నమస్తే కూర్చోవచ్చా ఇక్కడ నేను బాగుంది పేట అగ్రపేట వేసారు నాకు థ్యాంక్ యూ ఖచ్చితంగా బాగున్నారా బాగున్నాను థ్యాంక్ యూ ఈ ఊరేనా ఈ ఊరే ఈ షాప్ మీదేనా ఆయనది మీరేంటి ఇక్కడ నేను పక్కన మోటార్ సైకిల్ మెకానిక్ అవునా ఏం పెద్ద ఆయన ఏంటి వ్యాపారం ఎలా నడుస్తుంది దేవుని దయ వల్ల పర్వాలేదు దేవుని దయ వల్ల బాగుంది ఓకే ఫైన్ ప్రభుత్వం దయ వల్ల బాగాలేదా ప్రభుత్వానికి దీనికి ఏం సంబంధమయ్యా అదేంటి దేవుడి దయ కంటే ప్రభుత్వం దేవుడు ఇవాళ తినాలా కానీ ప్రభుత్వం ఇచ్చేది ఏమి ప్రభుత్వాలే కదా చూడాల్సింది ఏం ప్రజలు చూస్తారు వాళ్ళు వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు మాకేం చూస్తారు వాళ్ళు ఏం చూడరు వాళ్ళు ఏం చూడరు కేవలం వాళ్ళది వాళ్ళే మనకేం సంబంధం లేదు ఎవరు వచ్చినా అంతేనా ఎవరైనా అంతే ఎవరైనా ఒకళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంటుంది కదా ఆయన మంచోడు బాగా చేస్తాడు అట్లాంటివన్నీ ఏముండదు అందరు అంతే అందరూ అంతే దేవుని దయ అందరి మీద ఉంటదిలే కానీ మనం గాల్లో దీపం పెట్టి దేవుడి మీద భారం వేయలేం కదా అందుకని ప్రభుత్వాల మీద భారం వేయాలి ఏం చేస్తారు ప్రభుత్వం నాకు తెలియకడతా ఏంటి ఏం చేస్తారు పాలన చూడాలి కదా చూసుకుంటుంటారు ఇంకా ఇవ్వటి వాళ్ళు చూసుకుంటారు అంతే మీ కష్ట నష్టాలు ఏం చూడలేదా అరే మా దగ్గరికి వచ్చి అడిగి నువ్వు ఎట్టుండారా ఏం తింటున్నా అడగరు కదా ఎవరు అడగరు కదా ఎవరు వాడు సావాల్సిందే జెన్యూన్ రిపోర్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ చూడాల్సిన అవసరం ఉంది ఏం పెద్ద పెన్షన్ వస్తుందా వస్తుంది సార్ వస్తుంది ఏంటి మరి మళ్ళీ ఓట్ల పండుగ వచ్చింది కదా వచ్చింది హాయ్ బేటా ఏంటి కాలేజీకి వెళ్తున్నారా స్కూల్గా కాలేజీకి వెళ్తున్నారు మీ అందరికీ ఓటు హక్కు ఉందా ఫస్ట్ టైం ఓటర్సా ఓ సూపర్ నైస్ మొదటిసారి ఓట్ అయిపోతున్నారు కదా ఎక్సైటింగ్ గా ఉందా చాలా సార్ సో ఏం చూసి ఓటేస్తారు ఫస్ట్ టైం వేస్తున్నారు కాబట్టి ఏం ఆలోచించి అంటే మన గవర్నమెంట్ ఎలా ఉండేది మనం అర్థమైంది సార్ ఈ 5 years లో జగన్ మామయ్య అంటే నాకు చాలా ఇష్టం సార్ అసలు మాకు విద్యా దీవెన ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చాడు ఇలా చాలా చేశాడు కాబట్టి నాకు జగన్ మామయ్య అంటే చాలా ఇష్టం సార్ నాకు ఓకే నీ పరిస్థితి జగన్ మామయ్యకే నువ్వు జగన్ మామయ్యకే నువ్వు బేటా జగన్ మామయ్యకే సార్ మా ఓట్ అంతా జగన్ మామయ్యకే సార్ ఎందుకని స్కాలర్షిప్ ఇస్తున్నాడు డబ్బులు లేని వాళ్ళకి ఫీజులు కట్టుకోలేని వాళ్ళకి ఇస్తున్నాడు మరి ఇవన్నీ టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ కూడా చేస్తామని ఇప్పుడు మేనిఫెస్టో చేస్తుంది కదా ప్రామిస్ చేస్తుంది కదా చేస్తున్నారు సార్ కానీ ఇచ్చి నెరవేర్చారు కదా ముందు సో ఇచ్చారు కాబట్టి అది మ్యాటర్ అవుతుంది మీకు ఓకే డన్ థ్యాంక్ యూ జాగ్రత్త విష్ ఆల్ ద బెస్ట్ సో పథకాలు వస్తున్నాయి అందులో స్పెషల్లీ ఎడ్యుకేషన్కి సంబంధించిన బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి జెన్యూన్ రిపోర్ట్ రోడ్ మీద అలా వెళ్ళిపోతూ ఉన్నారు